విశాఖలోని రిషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోల్పోయింది. ఈ బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉపసంహరణపై ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ను రద్దు చేయలేదని, తాత్కాలికంగా మాత్రమే ఉపసంహరించాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట. సేఫ్టీ ప్రోటోకాల్ అప్డేట్ చేయాలన్నది బ్లూ ఫ్లాగ్ ఫౌండేషన్ సూచన. 2 రోజుల్లో ఆడిట్ తరువాత గుర్తింపు పునరుద్ధరిస్తామన్నది ప్రభుత్వం మాట. ఋషికొండ బీచ్ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదులపై డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ (FEE) సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఋషికొండ బీచ్ నిర్వహణను సంస్థ గాలికి వదిలేయటం దీనికి కారణంగా తెలుస్తుంది. పర్యాటక శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం కావటంతో గుర్తింపు రద్దు జరిగినట్లు తెలుస్తుంది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేస్తూ ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్కు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. బీచ్లో గుర్తింపు ఉన్నప్పుడు ఎగరవేసే జెండాలను దించేయాలని సూచన చేసింది. దీన్ని నోటీస్ బోర్డులో తెలియజేయాలని ప్రస్తావించింది. అయితే జిల్లా అధికారులు ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. బ్లూ ఫ్లాగ్ జెండాలను కిందకు దించలేదు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దుపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనికి గల కారణాలను తెలియజేయాలని ప్రభుత్వం సీఎస్ని ఆదేశించింది. వెంటనే కలెక్టర్కు ఆ వివరాలు పంపినట్లు తెలిసింది. బీచ్ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు అధికారులు. ఆ సంస్థ నిర్వహణ బాధ్యతను గాలికి వదిలేసింది. దీనికి తోడు అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బీచ్ అధ్వానంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ను తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్లు FEE నుంచి ఫిబ్రవరి 13న కలెక్టర్కు సమాచారం వచ్చింది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు అధికారులు. 2020లో డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ (FEE) సంస్థ రిషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చింది. ఏపీలో ఆ తరహా గుర్తింపు పొందిన ఏకైక బీచ్ రిషికొండ మాత్రమే. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చే క్రమంలో FEE కొన్ని నిబంధనలు సూచించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బీచ్ను నిర్వహించాలన్నది ప్రధాన పాయింట్. భద్రత, పర్యావరణ నిర్వహణ, నీటి నాణ్యతను పక్కాగా పాటించాలన్నది మరో పాయింట్. బీచ్ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతూ మౌలిక సదుపాయాలు కల్పించాలన్నది కీలకమైన పాయింట్. 2024-25కు సంబంధించి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోసం జిల్లా యంత్రాంగం గత ఏడాది దరఖాస్తు చేసింది. FEE సంస్థ రెన్యువల్ చేసింది. అయితే బీచ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, కుక్కలు రావటం, సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయలేకపోవటం, సిబ్బంది లేకపోవటంతో వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. మూత్రశాలలు సరిగ్గా లేవు. దుస్తులు మార్చుకునే గదులు మరింత అధ్వానంగా మారిపోయాయి. దీనిపై FEEకి ఫోటోలతో సహా ఫిర్యాదులు అందటంతో గుర్తింపును రద్దు చేసింది. ఫిబ్రవరి 13న మెయిల్ వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ హరేంద్రి వరప్రసాద్ అలర్ట్ అయ్యారు. వెంటనే బీచ్ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పనులు చేపట్టాలో వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. జీవీఎంసీ, VMRDA, అటవీ శాఖ ఆధ్వర్యంలో పూర్తి చేయవలసి ఉంది. ప్రస్తుతానికి 70% పనులు పూర్తయ్యాయి. మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. ఈ వారంలో ఆ పనులన్నీ పూర్తి చేసి ఆ నివేదికను FEEకు పంపనున్నారు. ఆ తర్వాత గుర్తింపు తిరిగి పొందనున్నారు. సాధారణ రోజుల్లో బీచ్కు దాదాపు 70,000 మంది సందర్శకులు వస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వారాంతాల్లో అయితే 1,00,000 పైనే దాటుతుంది. దీనివల్ల ప్రతి నెల వచ్చే ఆదాయం దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు.